పెద్ది రీలోడెడ్ వర్షన్గా కొన్ని సీన్స్ అనేటివి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మూవీ అనేది ఇప్పుడే చూసి రావడం అనేది జరిగింది. సో ఈ సీన్స్ చూసిన తర్వాత నాకు ఒక కొత్త అనుభూతిని అయితే తెచ్చిపెట్టింది అనమాట పెద్ది మూవీ. సో అది ఏంటి ఎలా అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్. చూసుకున్నట్లయితే మన పెద్ది మూవీలో ఇప్పుడు ఇటీవల జరిగిన అచ్చేయమ్మ క్యారెక్టర్ జాహ్నవి కపూర్ మీద సో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయన్నమాట. సో జనాలు కొంతమంది అలా ఉంది ఇలా ఉంది ఏంటి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓకే, సో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కొన్ని సీన్స్ అనేటివి కట్ చేసి కొత్త సీన్స్ అనేటివి యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. అది అందరికీ తెలిసింది. అది నెక్స్ట్ వే. సో చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని సీన్స్ ఈ జగపతి బాబు గారిది ఒక కొత్త సీన్ అనేది ఉంది, మళ్ళీ వచ్చి జాహ్నవి కపూర్ది ఒక కొత్త సీన్ అనేది ఉంది. సో కొన్ని చోట్లలో సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ అక్కడక్కడ కనిపిస్తుంటాయి అనమాట మీకు. అంటే 5 నిమిషాల 56 సెకండ్లు దాదాపు అంతేలేండి, 6 నిమిషాలు అనుకోండి. సో కొన్ని కొత్త సీన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఒక కొత్త సీన్ అయితే యాడ్ చేశారండి, దాన్ని కట్ చేశారు. మూవీ రిలీజ్ అవ్వకముందే కట్ చేశారు. సో కట్ చేసిన వెంటనే మళ్ళీ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. మరి అది ఎందుకు కట్ చేసి మళ్ళీ ఎందుకు యాడ్ చేశారో మనకు అది తెలియదు. సో కలెక్షన్ అయితే పర్వాలేదండి, బాగానే వస్తుంది, ఒక రకంగా బాగానే వస్తుంది అనమాట. సో కనీసం ఈరోజు టికెట్స్ అయితే బాగా అమ్ముడుపోయాయి అనమాట. బుక్ మై షోలో చూసిన వెంటనే నాకు ఒక హింట్ అయితే దొరికింది. ఈరోజు ఒకటి వరకే, ఈ రోజు నుంచి ఒక 3 డేస్ కానీ 2 డేస్ కానీ కలెక్షన్ అనేది బాగానే వస్తుంది అనమాట. సో బుక్ మై షోలో కూడా 6,000, 7,000, 27,000 వితిన్ 1 అవర్కి, వితిన్ 24 అవర్స్కి ఈ విధంగా అయితే బుక్ అవుతున్నాయి అనమాట టికెట్స్ అనేటివి మన ఇండియాలో. సో ఆ యొక్క కొత్త సీను ఏంటి నీకు అలా ఏమనిపించింది బ్రో అని అంటే, మీరు రంగస్థలం మూవీ చూసే ఉంటారండి. సో సమంతకి పెళ్లి జరిగేటప్పుడు మన రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్ళి సో ఒక ఎమోషన్ అనేది ఉంటుంది అక్కడ. ఈ విధంగా అది ఇది అని చెప్పి వాళ్ళ ఫాదర్కి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు మన రామ్ చరణ్ గారు. సో సేమ్ అదే విధంగా ఈ పెద్ది మూవీలో ఉంటుంది. నాకు ఆ సీన్ చూడంగానే రే ఇదేంద్రా, ఇది రంగస్థలం సీన్ ఉన్నట్టుంది అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు అర్థం కాలే ఒక్కసారిగా. మిగతా సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం అక్కడక్కడ రంగస్థలాన్ని టచ్ అప్ అవుతూ ఉంటుందన్నమాట. మీకు ఆ యొక్క ఆ ఎలివేషన్స్ అనేటివి, ఆ యొక్క ఎమోషన్ అనేది ఇది ఆల్రెడీ రంగస్థలంలో మనం చూసాం కదా అని చెప్పి ఒక ఫీల్ అనేది వస్తుంటుంది. ఇక్కడ వస్తూ ఉంటుంది, మైండ్కి తడుతూ ఉంటుంది. అది చూస్తుంటే మైండ్కి తడుతూ ఉంది. ఓకేనా. సో అక్కడ సైకిల్ మీద వస్తాడు అనమాట మన రామ్ చరణ్. కొత్త గోచి వరకే ఉంటుంది. సో పహిల్వాన్ లాగా ఉంటాడనమాట చూసేదానికి. ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటాడు. సో ఆ విషయం తెలియగానే మనోడు అక్కడికి వస్తాడనమాట. వచ్చిన వెంటనే అక్కడ సీన్ అనేది క్రియేట్ చేస్తాడనమాట. సో ఇంతవరకే అంతకు మించి ఇంకొద్దు. సో మూవీలో మీరు చూడండి వెళ్ళి. సో చాలా బాగుందని చెప్పి మీకు అనిపించవచ్చు కొత్త వాళ్ళకి. సో రంగస్థలం మూవీ చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఆల్రెడీ చూసాం కదా మనం. సో ఈ ఫీల్ అనేది వస్తుంది అనమాట. అంటే నేను బాగుంది బాగాలేదని చెప్పి నేను చెప్పట్లేదండి. నా యొక్క ఒపీనియన్ ప్రకారంగా చెప్పాలంటే నాకైతే రంగస్థలం టచ్అప్ అనేది గుర్తొచ్చింది. ఇది ఆల్రెడీ చూసాం కదా మనం, చూసిన సీనే కదా అని చెప్పి ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. సో అది కొంచెం ఎమోషనల్గా పండిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే జగపతి బాబు గారిది ఒక సీన్ అయితే ఉంటుంది. అది కూడా కొంచెం ఎమోషనల్గానే, కామెడీగానే, కొన్ని సీన్లు కూడా కామెడీగా ఉన్నాయన్నమాట. చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో చాలామంది ఈ యొక్క మూవీ గురించి చాలా ఎలిగేషన్స్ అయితే మాట్లాడారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. సో మూవీ అనేది మిక్స్డ్ టాక్ వచ్చింది అది ఇది అని చెప్పి. మిక్స్డ్ టాక్ వస్తే 400 కోట్లు ఎందుకు సంపాదిస్తుంది? ఇక్కడ అదే కదా లాజిక్ పాయింట్. 400 కోట్లు ఎందుకు సంపాదిస్తుంది? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్గా ఒక 420 కోట్లు కానీ 430 కోట్లు కానీ రావచ్చు మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం రావచ్చు అనమాట. 450 కోట్లు ఇంపాసిబుల్, కానీ అది వచ్చే అవకాశం లేదు. కానీ 2-3 రోజులు జరగాల్సిందే రావాలంటే. సో 420 కోట్లు కానీ 430 కోట్లు కానీ రావాలి. అసలు మన ఇండియన్ నెట్ కలెక్షన్లోనే 220 కోట్లకి దగ్గరలో ఉంది ఈ పెద్ది మూవీ. సో ఈ డే గడిచిన తర్వాత రేపటి కూడా ఇప్పుడు ఆ కొత్త సీన్స్ యాడ్ చేస్తారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకుంటారు, పెద్ది మూవీలో కొత్త సీన్స్ యాడ్ చేశారా అని చెప్పి తెలుసుకుంటారనమాట. సో వెళ్ళే అవకాశం ఉంది. చాలామంది నేను జస్ట్ శాంపుల్గా చెప్తున్నానండి. సో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారనమాట ఆ యొక్క మూవీ గురించి. ఇప్పుడు 400 కోట్లు వచ్చింది, 430, 420 కోట్లు వస్తుంది ఈ యొక్క రిలేటెడ్ వర్షన్తో. అది నోటితో అనేస్తే సరిపోదండి, వస్తుంది.
ఇప్పుడు నేను బాగాలేదని చెప్తాను, అది నిజంగా బాగాలేకపోతే ఆ 400 కోట్ల పైన ఎందుకు వస్తుంది బ్రదర్? జనాలకి కనెక్ట్ అయినట్టే కదా. సో అదనమాట, చాలా చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ మీకు అక్కడక్కడ రంగస్థలం అన్నట్టుగా టచ్అప్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో సెకండ్ హాఫ్లో వచ్చి కొంచెం లిరిక్ని అయితే వాడారనమాట. సో కొత్తగా వాడారు, అది కూడా బాగుంది. న్యూఢిల్లీలో మనవాడు వెళ్తాడు కదా, సో అక్కడ అనమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అచ్చమ్మ క్యారెక్టర్ కొన్ని సీన్స్ అనేటివి కట్ చేసేసారు. మళ్ళీ వచ్చి శివరాజ్ కుమార్ గారివి కొన్ని సీన్స్ అనేటివి కట్ చేశారనమాట. అక్కడక్కడ కట్ చేశారండి. ఈ సీన్స్ అనేటివి యాడ్ చేశారనమాట. మొత్తం చెప్పను, ఎందుకు స్పాయిలర్ అయిపోద్ది అందుకని. సో మీరు థియేటర్లోనే ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క పెద్దికి సంబంధించి వీళ్ళ కష్టం అనేది ఒక చిన్న పాయింట్లో చెప్పేస్తాను. సో వీళ్ళు వేసింది 78 సెట్లు అండి. 28 సెట్లకి బాగా కష్టపడ్డారనమాట. సో దాంట్లో ఒక సెట్కి బాగా కష్టపడ్డారనమాట, ఒళ్ళు ఉంచి పనిచేశారనమాట. అది టోటల్గా చెప్పాలంటే అది విజయనగరం సెట్, అది 1980 1960 సెట్ అది. సో కరెక్ట్గా తెలియదు. ఓకే, సో చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎడిటింగు, మళ్ళీ వచ్చి హీరోయిన్, మళ్ళీ వచ్చి హీరో జగపతి బాబు గారు, మళ్ళీ వచ్చి శివరాజ్ కుమార్, వాళ్ళు వచ్చి రెమ్యునరేషన్ మొత్తం చూసుకున్నట్లయితే ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, సీజే మొత్తానికి చూసుకున్నట్లయితే 350 కోట్లు అయ్యిందని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఇప్పటికే 400 కోట్లు వచ్చేసింది, వీళ్ళు లాభాల్లో ఉన్నారు. ఇక మన ఇండియాలో చూసుకున్నట్లయితే థియేటర్కల్ రైట్స్ వచ్చి మొత్తంగా చూసుకున్నట్లయితే 225 కోట్లు. అంతేనా? మన ఇండియాలోనా లేకపోతే మన ఇండియాలోనా? సో అనుకోండి 220 కోట్లు అని చెప్పి 25 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు అనమాట. కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు అనమాట. సో ఇక శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్లోకి రిలీజ్ చేయాలని చెప్పి రూమర్ అయితే ఉంది. మరి నెట్ఫ్లిక్స్ ఈ యొక్క మూవీని ఒక పెద్ద అమౌంట్కే కొనుక్కోవాలని చెప్పి చూస్తుంది అనమాట. అది కూడా చూద్దాం, అది లాస్ట్లో తెలుస్తుంది అనమాట ఎంతకి ఏంటి అనేది. సో ఇదండి అప్డేట్ అనేది. కొత్త సీన్స్ అయితే యాడ్ అయ్యాయి, బాగానే ఉంది, కొంచెం పర్వాలేదు. కానీ రంగస్థలం మీకు గుర్తొస్తుంది కంపల్సరీ ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కింద డైరెక్టర్ సుకుమార్ కింద పనిచేసిన ఆయన బుచ్చిబాబు గారు. సో అదే ఫ్రేమ్, అదే ఎడిటింగ్ అనేది ఉంటుంది, అదే ఎలివేషన్స్, అదే సీన్స్, అవే ఎమోషన్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. సో మీరు కొంచెం ఆలోచించుకోండి. ఓకే, అదనమాట. కంపల్సరీ రంగస్థలం అయితే గుర్తు వస్తుంది. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. 450 కోట్లకి దగ్గరలో ఉంది ఈ యొక్క మూవీ అనేది. నిజంగా అండి, అసలు వెరీ హైప్ అనేది సృష్టించింది ఈ యొక్క మూవీ అనేది. అన్నట్టు మర్చిపోయాను, సో అందరికీ తెలియని ఆసక్తికరమైన పాయింట్ అనేది చెప్తానమాట. సో కేరళలో ఈ యొక్క పెద్ద మూవీ రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే ఈ యొక్క అల్లు అర్జున్ గారిది హ్యాపీ మూవీ రిలీజ్ అయిందండి. అది 1,25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అర్థం కాలేదా? సో 1,25 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఈ యొక్క హ్యాపీ మూవీ రిలీజ్ అల్లు అర్జున్ గారిది. సో పెద్ద మూవీ వచ్చే 75 లక్షల వరకే సంపాదించింది, 1 కోటి కూడా దాటలేదు అని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పట్లేదండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది. సో అది మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. మరి రామ్ చరణ్ గారికి అటు సైడ్ ఏమైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏమైనా తక్కువ, లేకపోతే అల్లు అర్జున్ గారికి ఏమన్నా ఎక్కువ అని చెప్పి ఇక్కడే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. 1,25 లక్షలు అంటే మామూలు విషయం కాదండి, అందులో రిలీజు. సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఓకేనా?